హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఆనంది అయితే తన తల్లి చావుకు కారణం ఇక జీవన ఇందు అని నిజం తెలుసుకోబోతుంది. ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ల ద్వారా మరిక ఆ రిపోర్ట్లో పద్మమ్మది మర్డర్ కేస్ అటెంప్ట్ అని ఎలా తెలుసుకోబోతుంది మరిక ఆనంది, ఎలా ఇక జీవనను ఇందుమతిని కనిపెట్టబోతుంది. ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ రోజైతే పద్మమ్మని కావాలని చెప్పి వీళ్ళిద్దరైతే రాత్రిపూట అటాక్ చేస్తారు కదా. ఇక అందరూ కూడా ఉదయాన్నే చూసి పద్మమ్మను చూసి షాక్ అవుతారు. ఇక నిన్న స్పృహలోకి వచ్చిన పద్మమ్మ ఈ రోజు ఇక ఇలా డెడ్ బాడీ అయ్యిందని చెప్పి అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. కానీ ఇక ఆనందికి మాత్రం నమ్మకం కుదరదు. మా అమ్మ ఎలాగైనా కళ్ళు తెరిచి చూసి నాతో మాట్లాడుతుందని నేను ఈరోజు ఎంతో ఆశతో ఉన్నాను. కానీ ఇలా జరిగిందేంటి? ఖచ్చితంగా అమ్మకేదో జరిగింది, అమ్మంతట అమ్మ ఇక చావలేదు అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే ఇక పోలీసులు వచ్చేసి పద్మమ్మనైతే పోస్ట్ మార్టానికి తీసుకెళ్తూ ఉంటారు. ఇక ఆనంది అయితే మాట్లాడుతూ ఉంటుంది. చూడండి, ఇక మా అమ్మది ఇక ఖచ్చితంగా నార్మల్ డెత్ కాదనిపిస్తుంది. ఒకసారి మీరు అన్ని టెస్టులు చేయండి. ఇక తనది నార్మల్ డెత్తా లేకుంటే తన మీద ఎవరైనా అటాక్ చేశారా, ఇక మర్డర్ అటెంప్ట్ అనేది నాకు తెలియాలి అని చెప్పి ఆనంది ముందుగానే ఇక పోలీసులతో డాక్టర్లతో మాట్లాడుతుంది. అప్పుడే ఇక మాటలైతే జీవన ఇందు వింటూ ఉంటారు. ఏంటి ఇదేంటి, అసలు ఇలాంటి అనుమానం దీనికి ఎందుకు వచ్చింది, దీనికి అనుమానం వస్తే వదిలిపెట్టదు, ఏం జరుగుతుందో ఏమో అని చెప్పి వీళ్ళిద్దరైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అక్కడ లోపలికి తీసుకెళ్ళి ఇక డాక్టర్లు అయితే తమ వర్క్ తాము చేస్తూ ఉంటారు. ఇక ఆనందికైతే అనుమానం వస్తుంది. చాటుగా పద్మమ్మని ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అన్నీ కూడా ఆనంది చూసేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక పోస్ట్ మార్టం చేసే డాక్టర్లతో జీవన ఇందుమతి మాట్లాడుతూ ఉంటారు. ఇక మీరు ఎట్టి పరిస్థితిలో పద్మమ్మది నార్మల్ డెత్ అని చెప్పండి, తనని మర్డర్ అటెంప్ట్ చేసింది మేమే, కానీ మా పేరు బయట పెట్టొద్దు, మీకు ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు ఇస్తాం, రిపోర్ట్ మాత్రం మార్చేసేయండి అని చెప్పి ఇక ఇలా ఆ డాక్టర్లతో చెప్తూ ఉంటారు వీళ్ళిద్దరైతే. ఇక ఆ మాటలు కూడా ఆనంది వినేస్తుంది. ముందుగానే అనుమానం వచ్చిన ఆనంది వదిలిపెట్టదు కదా. ఎలాగైనా వీళ్ళ అంతు తేల్చేదాకా నేను వదిలిపెట్టను, మా అమ్మ చావుకు కారణమైన వీళ్ళని ఎలా వదిలిపెడతాను, ఇక నిజం మా అమ్మ చావుతో తెలుస్తుంది, మా అమ్మ బ్రతుకుండగా చెప్పనివ్వలేదు వీళ్ళు, మా అమ్మ చచ్చి మరి వీళ్ళ గురించి నిజం బయట పెట్టాలి అని చెప్పి ఇక ఆనంది అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. జీవన ఇందుమతి చేస్తున్న కుట్రలని తన కళ్ళారా చూసి అప్పుడే ఇక ఆ డాక్టర్లు కూడా డబ్బుకు కకృతి పడే, సరే ఇక తను ఎలాగో లేదు, ఇక తన గురించి తప్పు చెప్పడం తప్పు లేదు, ఇక మేము మీరు చెప్పమన్నట్టే ఇక నార్మల్ డెత్ అని చెప్తాం మేడం అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని డాక్టర్లు కూడా ఇక ఇలా అబద్ధం చెప్తూ ఉంటారు. రిపోర్టు కూడా మార్చేస్తారు. ఇక అప్పుడే ఆనంది అంతా గమనిస్తూ ఇక ఇలా తను సైలెంట్గా ఉంటుంది. ఇక అంతా వర్క్ అయిపోతుంది. బయటకు తీసుకొస్తారు పద్మమ్మను. అప్పుడే ఇక సింహాద్రి, ఆనంది, ఇక శ్రీను వీళ్ళందరూ కూడా పద్మమ్మను ఇక ఇంటికి తీసుకెళ్ళడానికి ఇక వస్తూ ఉంటారు. అప్పుడే ఇక ఇలా ఆనంది అయితే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మా అమ్మ డెత్ సర్టిఫికేట్ కావాలి, మా అమ్మది ఇక ఇలా నార్మల్ డెత్తా లేకుంటే ఎవరైనా అటాక్ చేశారా, ఇక ఇలా అనేది నాకు తెలియాలని మీతో మాట్లాడను కదా, ఏమైంది, దాని గురించి చెప్పడం లేదేంటి, సైలెంట్ అయ్యారేంటి, మా అమ్మది మర్డర్ అటెంప్ట్ అని నాకు అనుమానం వచ్చింది అని చెప్పి మరొకసారి ఆ డాక్టర్లను కలిసి అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక డాక్టర్లు అయితే లేదమ్మా, ఇక తనది మర్డర్ అటెంప్ట్ కాదు, నార్మల్ డెత్తే, ఇన్నాళ్ళు కోమాలో ఉంది కదా, సడన్గా తను కన్ను మూసింది అంతే అని చెప్పి అంటూ ఉండగా, లేదు మీరు అబద్ధం చెప్తున్నారు, ఇక ఆ రిపోర్ట్ నాకు ఇవ్వండి అని చెప్పి ఆ రిపోర్ట్ చూస్తూ ఉంటుంది. ఇక ఆ రిపోర్ట్లో కూడా నార్మల్ డెత్ అని ఇక ఉంటుంది. అది చూసి ఆనంది షాక్ అవుతుంది. ఏంటి, డబ్బుకు కకృతి పడే
భయపడి మీరు రిపోర్ట్లు కూడా మార్చేస్తారా? ఇక మీరు ఇందుమతితో మాట్లాడుతున్న మాటలన్నీ నేను విన్నాను. మీరు డబ్బులు తీసుకొని రిపోర్టు మార్చారు. ఇక మిమ్మల్ని దేవుళ్ళని మేము నమ్ముతున్నాం. కానీ మీరు మాత్రం డబ్బులని ప్రేమించి ఇలా మనుషుల విలువలు లేకుండా చేస్తున్నారు. మనుషులను ఇలా మర్డర్ చేసినా కూడా ఇక తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడే ఇక మీ జాబ్ పోయేలా నేను చెయ్యగలను. ఇక నేను పై వాళ్లకు రిపోర్ట్ చేస్తే ఇప్పుడే వచ్చి మిమ్మల్ని జాబ్ నుండి తీసేస్తారు. ఎంతమంది ప్రాణాలను కాపాడవలసిన వృత్తిలో ఉన్నారు మీరు. కానీ ఇలా చేస్తారా? అసలు డాక్టర్ వృత్తికే ఇక చెడ్డ పేరు తెచ్చారు అని చెప్పి ఆనంది అయితే చెడబడ వాయించేస్తూ ఉంటుంది డాక్టర్లందరినీ కూడా. అప్పుడే అసలు ఈ అమ్మాయి ఎక్కడి నుండి చూసింది డబ్బులు తీసుకోవడం? ఇప్పుడు ఈ విషయం బయట డాక్టర్లకు తెలిస్తే డాక్టర్ల పరువు పోతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇది బయటపడకూడదు అని చెప్పి పోస్ట్ మార్టం చేసే ఆ డాక్టర్లు అయితే ఆనందికి క్షమాపణ చెప్తూ ఉంటారు. అమ్మ క్షమించమ్మా, ఇది బయట పెట్టొద్దు. ఇప్పుడు ఇది బయట పెడితే మా పరువుతో పాటు మొత్తం డాక్టర్ల పరువైపోతుంది అని చెప్పి వాళ్ళైతే ఇలా బ్రతిమాలుకుంటూ ఉంటారు. లేదు, మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అబద్ధం ఎందుకు చెప్పారో నాకు తెలియాలి. డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తారా? అసలు వాళ్ళు మర్డర్ చేయాల్సిన అవసరం ఏముంది వాళ్ళకు? ఎందుకు చేశారు? ముందు వాళ్ళ సంగతి చూడాలి, తర్వాత మీ సంగతి, అందరి సంగతి చూసేదాకా ఈ ఆనంది వదిలిపెట్టదు అని చెప్పి మర్డర్ చేసింది పద్మమ్మను, జీవన ఇందుమతి అనే ఒక్క అనుమానంతో సాక్ష్యాలను మొత్తం సంపాదించేస్తుంది ఆనంది అయితే. అప్పుడే వీళ్ళు ఏంటి ఆనంది, మేమేదో డాక్టర్లతో మాట్లాడామని చెప్పి గొడవ చేస్తున్నామంట. మేము మాట్లాడింది ఏమీ లేదు. మేము పద్మమ్మను చంపాల్సిన అవసరం కూడా లేదు. మేము ఏ తప్పు చెయ్యలేదు కుట్టి, మమ్మల్ని వదిలేసాయి. మేమంటే నీకు నచ్చదు కాబట్టి మీ అమ్మని మేము చంపామని చెప్పి మమ్మల్ని ఇలా ఇరికించేస్తున్నావు, తప్పు కుట్టి అని చెప్పి వీళ్ళైతే కుట్టిని అంటూ ఉంటారు. లేదు, మీరు చంపారని సరైన సాక్ష్యం నేను సంపాదిస్తాను. మీరు ఏం భయపడకండి. మిమ్మల్ని ఎలా ఇరికించాలో సాక్ష్యాలతో అలా ఇరికించేస్తాను. ముందుగా మా అమ్మ కార్యక్రమం అయిపోయినాక మీ సంగతి చూస్తాను అని చెప్పి ఆనంది అయితే ముందుగా పద్మమ్మ పోస్ట్ మార్టం చేసిన తర్వాత పద్మమ్మ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడే వీళ్ళైతే కొంచెం కూల్ అవుతారు. ఏంటి, మా మాటలన్నీ తనకు తెలియదు కదా, మేము చంపినట్టు సరైన సాక్ష్యం లేకుండా పోలీసులు మమ్మల్ని అరెస్టు చేసే అవకాశమే లేదు, దానికి సాక్ష్యం దొరకదు కదా అని చెప్పి వీళ్ళైతే కూల్ అవుతారు. అప్పుడే శ్రీను దగ్గరికి వచ్చి ఆనంది ఇలా అంటూ ఉంటుంది. ఏంటి శ్రీను, ఎలా వీళ్ళని పట్టుకోవడం అని చెప్పి అంటూ ఉండగా, ఏమో అమ్మాడి, నువ్వు చాలా తెలివైన దానివి, నువ్వు ఒక్కసారి బాగా ఆలోచించు, ఖచ్చితంగా వాళ్ళు అతను చంపినట్టు సాక్ష్యం నీకు దొరుకుతుంది అని చెప్పి శ్రీను కూడా ఇలా అంటూ ఉంటాడు ఆనందినైతే. సింహాద్రి అయితే నా భార్య పద్మమ్మను ఇలా చేస్తారా, నేను ఇప్పుడు ఒంటరి వాడిని అయిపోయాను. ఇన్నాళ్ళు తనకు నేనున్నానని ఎంతో మురిసిపోయేవాళ్ళం, ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళం. మా జంటను చూసి శ్రీను వాళ్ళకి కూడా కుళ్ళుకునేవారు, అలా ఉండేవాళ్ళం మేము. ఈరోజు మా జంటను విడదీసింది ఇందమ్మ అని చెప్పి పద్మమ్మ లేనందుకు సింహాద్రి అయితే చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆనంది ఆదిత్య అయితే నీకు మేమున్నాం నాన్న, అమ్మ లేకపోతేంటి, నేనున్నాను కదా నిన్ను చూసుకోవడానికి, ఏం చేస్తాం చెప్పు, పరిస్థితులు అలా ఉన్నాయి. అమ్మ చావుకు అమ్మ కారణం కాదు, ఎవరో ఇలా చేశారనే అనుమానం నాకు వచ్చింది. వాళ్ళను సాక్ష్యాలతో సహా పట్టించాలి అని చెప్పి ఆనంది అనడంతో, ఎలానమ్మా, ఎలా, ఎవరం చూడలేదు, ఎలా వాళ్ళని పట్టించాలి, డాక్టర్లతో వాళ్ళు మాట్లాడారు, రిపోర్టు మార్చమన్నారని నువ్వు విన్నానన్నావు, డాక్టర్లు సర్ది చెప్పావు, మళ్ళీ మన రిపోర్టు మనకు ఇది మర్డర్ అటెంప్ట్ అని రిపోర్ట్ తీసుకొచ్చావు, దానివల్ల ఏంటమ్మా ప్రయోజనం, అసలు దొంగల్ని సాక్ష్యాలతో సహా పట్టుకోలేకపోతున్నాం అని చెప్పి సింహాద్రి అనడంతో, దానికి టైం లేదు నాన్న, వెంటనే ఈ 2-3 రోజుల్లోనే నిజం తెలుసుకుంటాను, తెలుసుకునేదాకా నీ కుట్టి ఊరుకోదు నాన్న అని చెప్పి సింహాద్రితో ఇలా అంటూ ఉంటుంది. సింహాద్రికి మాట ఇస్తుంది, అమ్మని ఇలా చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నేను వదిలిపెట్టనని. అప్పుడే ఇలా ఆనందికి ఆదిత్యకు ఒక ఆలోచన వస్తుంది. మనం జీవన మొబైల్ కానీ ఈ ఇందుమతి మొబైల్ కానీ ట్రాప్ చేస్తే వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడుకున్నారు, ఆ రోజు అత్తయ్య చావుకు ముందు అసలు ఏం జరిగింది అంతా తెలుసుకుందాం ఆనంది అని చెప్పి ఆదిత్య అయితే ఒక ఆలోచన చేస్తాడు. దాంతో ఆనంది
ఆనంది కూడా అవునండి, గుడ్ ఐడియా, ఖచ్చితంగా ఇక వాళ్ళ నెంబర్ని మనం ట్రేస్ చేద్దాం అని చెప్పి వెంటనే ఇక కాల్ సెంటర్ దగ్గరికి వెళ్తారు ఆనంది ఆదిత్య అయితే. అక్కడికి వెళ్ళి ఆదిత్యకు తెలిసిన ఒక వ్యక్తి ఉంటాడు, తనతో ఇక ఇలా జీవన మొబైల్ నెంబరు, ఇక ఇందు మొబైల్ నెంబరు మొత్తం ట్రేస్ చేసి చూస్తారు. చూసేసరికి జీవన, ఇందుమతి ఇద్దరు మాట్లాడుకున్న మాటలన్నీ కూడా పద్మమ్మ చావు కంటే ముందుగా వాళ్ళు ఎలాంటి ప్లాన్ వేసుకున్నారు, ఎలా వాటిని వర్కౌట్ చేశారు అన్నీ కూడా వాళ్ళ మాటలు అందులో స్పష్టంగా ఇక వీళ్ళైతే వినేస్తారు. ఇప్పుడు దొరికిపోయారు. ఇక ఫోన్లో వాళ్ళ మాటలు విన్నారు కదా, ఇక అసలు దొంగలు ఇక అమ్మను ఇలా చేసిన వాళ్ళు వీళ్ళే అని సరైన సాక్ష్యం మనం సంపాదించాం ఆదిత్య గారు. పదండి, ఇప్పుడే వెళ్ళి ఇక అమ్మ చావుకు వాళ్ళే కారణమని, ఇక అంతేకాదు జ్యోతి సూర్యుల అసలైన కన్న కూతుర్ని నేనే అని కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇప్పుడు కాదు, ఇక వాళ్ళు మాట్లాడుకుంటున్న ఇక నెల రోజుల క్రితం నుండి అన్ని మాటలు ఇందులో ఇక ఇలా ట్రేస్ చేశాం. కాబట్టి ఇవన్నీ తీసుకెళ్ళి అమ్మా నాన్నల ముందు పెడితే వాళ్లకు నిజం తెలుస్తుంది. ఇక అమ్మ హత్యకు కారణమైన వాళ్ళు కూడా వాళ్ళే అని తెలుస్తుంది. ఇక వాళ్ళ మీద కుటుంబం ఎలా రియాక్షన్ తీసుకోబోతుందో కూడా మనం చూడబోతున్నాం అని చెప్పి ఇలా ఇక ఈ ఫోన్ నెంబర్ను ట్రేస్ చేసి ఇక ఆ మాటలన్నీ కూడా ఇక తన మొబైల్లో ఇక రికార్డ్ చేసుకొని ఆనంది ఆదిత్య అయితే వెంటనే ఇక జ్యోతి సూర్య సింహాద్రి వాళ్ళ దగ్గరికి వచ్చేస్తారు. ఇక అక్కడే జీవన ఇందుమతి కూడా ఇక పద్మమ్మ లేనందుకు బాధపడుతున్నట్టు చాలా బాగా నటిస్తూ ఏడుస్తూ ఉంటారు. ఇంతలోనే ఆనంది ఆదిత్య అక్కడికి వస్తారు. వాళ్ళని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఏంటి మీ నటన ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు, ఇక మా అమ్మ పద్మమ్మ లేనందుకు చాలా బాధపడుతున్నట్టున్నారు, ఇక మా అమ్మ పద్మమ్మ లేకపోవడానికి కారణం మీరే కదా అని చెప్పి ఆనంది అయితే వాళ్ళ వైపు చాలా కోపంగా చూసి అంటూ ఉంటుంది. ఏంటి కుట్టి, ఎందుకు కుట్టి మేమంటే నీకు అంత కోపం, ఇక మాకేం అవసరం పద్మమ్మని అలా చెయ్యటం, ఇక నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా అని చెప్పి అంటూ ఉండగా నోరు ముయ్యండి, మేము సరైన సాక్ష్యం తీసుకొనే ఇక్కడికి వచ్చాము అని చెప్పి కుట్టి అయితే అంటూ ఉంటుంది. దాంతో ఇక వీళ్ళైతే ఒక్కసారిగా స్టన్ అయి కుట్టి వైపు కుటుంబం వైపు చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఆదిత్య గారు ఒక్కసారి వాళ్ళ ఫోన్ నెంబర్తో ట్రేస్ చేసినవన్నీ ఒక్కసారి వీళ్ళకు వినిపించండి, మన మొబైల్లో రికార్డ్ చేశాం కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఆనంది అయితే. దాంతో ఇక జీవన మొబైల్ నెంబరు, ఇందుమతి మొబైల్ నెంబరు ట్రేస్ చేసి చూసాం. ఇక వాళ్ళు మాట్లాడుకునే మాటలు నెల రోజుల క్రితం నుండి ఇప్పటి వరకు అన్నీ విన్నాం. అందులో ఇక స్పష్టంగా ఇక పద్మమ్మను ఇక హత్య చేసింది వీళ్ళే అని తేలిపోయింది అని చెప్పి ఇక ఇలా ఆదిత్య ఆనంది అయితే ఇక అవన్నీ మాటలు జ్యోతి సూర్య సింహాద్రికి వినిపిస్తూ ఉంటారు. ఇక వాళ్ళైతే అవన్నీ మాటలు విని ఒక్కసారిగా స్టన్ అవుతారు. ఇక ఆనంది మీద నిందలు వేయడం, ఆనందిని జ్యోతికి దూరం చేయడం, జ్యోతి ఇక ఇలా ఆనంది ఇద్దరు కన్న తల్లి కూతుర్లని తెలియడం అన్నీ కూడా ఒక్కొక్కటి అన్నీ తెలుసుకుంటారు జ్యోతి సూర్య సింహాద్రి వాళ్ళైతే. ఇక అప్పుడే కోపంతో జ్యోతి అయితే ముందుగా జీవన చెంప వాయించేస్తుంది. తర్వాత ఇందుమతి దగ్గరికి వెళ్తుంది. మీరు పెద్దవాళ్ళై బ్రతికిపోయారు, లేకుంటే అసలు నా చేతిలో మీరు అయిపోయేవాళ్ళు, ఎందుకు ఎందుకు ఇలా చేశావు అని చెప్పి ఇక జ్యోతి అయితే చాలా కోపంగా అంటూ ఉంటుంది. దాంతో ఇక కుట్టి అయితే చూసావమ్మా, నిన్ను నన్ను విడదీయడం కోసమే ఇక మా అమ్మ పద్మమ్మను లేకుండా చేశారు, ఇక నువ్వు నా కన్న తల్లివని ఎప్పటికీ తెలియకుండా ఉండాలి, ఆస్తి మొత్తం తమ సొంతం చేసుకోవాలని ఇక ఈ ఇందుమతి జీవన ఆడిన నాటకం అమ్మ ఇదంతా. అసలు ఈ జీవన ఎవరో తెలుసా, ఇక శంభుతాత రెండో భార్య కూతురు, అంటే ఇక నాకు మేనత్త అవుతుంది, నీకు తోటి కోడల్లాంటిది. అలాంటి జీవన్ను ఇంట్లో ఇక వారసురాలు చేసి ఇక ఈ ఇంటికి అధిపతిని చేయాలనుకుంటుంది ఇక మీ చిన్నత్తయ్య గారు ఇందుమతి అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే. అవును, ఎందుకు ఎందుకు ఇలా చేశారు అని చెప్పి చాలా కోపంగా జ్యోతి అయితే ఇక నిజం తెలుసుకొని తట్టుకోలేకపోతుంది, తను జీర్ణించుకోలేకపోతుంది. ఇక సూర్య కోపానికైతే ఇక అగ్నిలాగా మండిపోతూ ఉంటాడు. ఇక మా కన్న కూతురైన కుట్టిని ఎందుకు దూరం చేశారు, ఇక మా కన్న కూతుర్ని మాకు కాకుండా చేసి చివరికి ఇక పద్మమ్మను కూడా పొట్టన పెట్టుకున్నారు. నిజం పద్మమ్మ ఎక్కడ బయట పెడుతుందని చెప్పి, కానీ పద్మమ్మ బ్రతుకుండగా నిజం మీరు చెప్పనివ్వలేదు, కానీ తను చనిపోయాక అదే పద్మమ్మ ద్వారా నిజాలన్నీ బయటపడ్డాయి. పద్మమ్మ తన కూతురికి చనిపోయినా న్యాయం చేసింది ఆనందికి, ఇక మాకు మా కన్న కూతురని తెలిసేలా చేసింది. ఇక అసలైన హంతకులు మీరే అని ఇక ఈరోజు పూర్తిగా అర్థమైంది. ఇక వీళ్ళంతా పద్మమ్మ చావు వల్లనే తెలిసింది.
అని చెప్పి ఇక సూర్య కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఆడవాళ్ళై బ్రతికిపోయారు. లేకుంటే ఇక నేను ఏం చేసేవాళ్ళనో ఏమో! ఇక నేను ఆడవాళ్ళ మీద చేసుకునేవాడిని కాదు. అలాంటి సంస్కారం మా అమ్మ నాకు నేర్పలేదు అని చెప్పి ఇక వీళ్ళకు శిక్ష వెయ్యాలి. అంతేకాని మనం ఇక కొట్టకూడదు, తిట్టకూడదు జ్యోతి అని చెప్పి ఇక జ్యోతిని అంటూ ఉంటాడు. సరేనండి, ఇలాంటి హంతకులకు శిక్ష వేయకుండా ఇంకా ఎలా ఊరుకుంటామండి? ఇలాంటి హంతకులకు ఎలాంటి శిక్ష వేయాలో కుట్టినే నిర్ణయిస్తుంది. అమ్మ కుట్టి, ఇక మీ అమ్మ పద్మం అంటే నీకు ఎంతో ఇష్టం. ఇక నేను నిన్ను కన్నాను, కానీ తను పెంచింది. ఇక కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ ఎక్కువ అంటారు. కాబట్టి నువ్వు మీ అమ్మకు జరిగిన అన్యాయానికి వాళ్ళకు ఎలాంటి శిక్ష వేస్తావో అంతా నీ చేతిలోనే ఉందమ్మా అని చెప్పి జ్యోతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక శ్రీను, సింహాద్రి వాళ్ళు కూడా ఇలాంటి వాళ్లకు ఎలాంటి శిక్ష వేయాలో మీరే చెప్పాలి జ్యోతమ్మ ఒక లాయర్గా అని చెప్పి అంటూ ఉంటారు. లాయర్ అయినా ఎవరైనా చేసేది ఒక్కటే, ఇక వాళ్ళకు శిక్ష కఠినంగా వేయాల్సిందే అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళకు సరైన విధంగా కఠిన గారాగార శిక్ష వేయాలని నిర్ణయం తీసుకుంటారు. ఇక ఇలా కుట్టి అయితే వాళ్ళ దగ్గరికి కోపంగా వచ్చి, చూసారా, నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. ఇక మీరు ఆస్తులు దక్కించుకోవాలి, ఇక మళ్ళీ కుటుంబాన్ని నడి రోడ్డు మీద పెట్టాలనుకున్నారు. కానీ ఏం జరిగింది? ఇక మీ కుట్రలు కుతంత్రాలు మా అమ్మ చావుతో ఇక ఇలా అన్నీ బయటపడ్డాయి. మా అమ్మ చచ్చిపోతే నిజం ఎప్పటికీ బయటపడదని మీరనుకొని ఇలా చేశారు. కానీ ఆ చావు వెనుకాల ఎన్ని నిజాలు, ఇక మీ గురించి ఎన్ని నిజాలు బయటపడ్డాయి చూశారు కదా. నిజాలు ఎలా బయటపడ్డాయో. ఇప్పటికైనా మంచి ఎప్పటికైనా గెలుస్తుంది, చెడు ఎప్పటికైనా ఓడిపోతుందనేది తెలుసుకోండి. ఇక మీలాంటి మూర్ఖులు ఉన్నంతకాలం ఇలాగే జరుగుతుంది అని చెప్పి కుట్టి అయితే ఈ రోజైతే వాళ్లకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. తన అమ్మ పద్మమ్మ విషయంలో ఇలా చేశారని చెప్పి కోపంగా. అప్పుడే ఇక ఇంతలోనే ఇక ఆదిత్య, చైతన్య అయితే పోలీసులకు కాల్ చేస్తారు. అక్కడికి పోలీసులు వచ్చేస్తారు. ఏంటి, ఇక పద్మమ్మను చంపిన హంతకులు వీళ్ళేనా అని చెప్పి పోలీసులు అనడంతో, అవునండి వీళ్ళే, ఇక వీళ్ళని వెంటనే అరెస్టు చేయండి అని చెప్పి ఫ్యామిలీ మొత్తం కూడా సపోర్ట్ చేస్తుంది. దాంతో ఇక వీళ్ళైతే, క్షమించండి, మేము చేసిన తప్పులన్నింటినీ క్షమించండి, ఇక నుండి బుద్ధిగా ఉంటాం, మీరేం చెప్తే అది చేస్తాం, ఇంట్లో ఒక మూలన కూర్చొని ఇక పని మనిషిలాగా మీకు సేవలు చేస్తాం, అంతేకాని మమ్మల్ని జైలుకు పంపించొద్దు, జైలు కొడు తిని మేము బ్రతకలేము అని చెప్పి వీళ్ళైతే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా మీరు చేసిన పాపం పండింది, చివరికి మీ పరిస్థితి ఇలా కావాలనుంది, ఆ దేవుడే మీకు ఇలా రాశాడు, మేము తప్పించలేం. ఇక పద్మమ్మను ఇలా చేసిన మీకు శిక్ష వేయడం ఇప్పుడు చాలా అవసరం అని చెప్పి అందరూ కూడా ఇక ఇలా వాళ్ళనైతే పోలీసులకు అప్పగించేస్తారు. కుట్టి అయితే చివరికి తను అనుకున్నది సాధించేస్తుంది. జ్యోతిష్యుల కన్న కూతురు తానే అని నిజం ఇక ఇందుమతి జీవన ద్వారే బయట పెట్టించి తన అమ్మ చావుకు కారణమైన ఈ హంతకులకు సరైన విధంగా శిక్ష వేయబోతుంది. ఇదంతా ఇక ఆనంది అయితే ఇక వాళ్ళ మొబైల్ నెంబర్ ట్రేస్ చేయడం ద్వారా మొత్తం సాక్ష్యాలను సంపాదించి చివరికి వాళ్లకు సరైన విధంగా బుద్ధి చెప్పబోతుంది. తను ఇక జ్యోతి కూతురుగా ఇక ఇంట్లో అడుగు పెట్టబోతుంది. కానీ సింహాద్రే ఒంటరైపోయాడు. ఇక ఆనంది సింహాద్రిని కూడా కన్న తండ్రి కంటే ఎక్కువగా చూసుకుంటుంది అనిపిస్తుంది. చూద్దాం మరి ఇక ఇందుమతి జీవన కుట్రలు పద్మమ్మ చావుతో బయటపడి నిజాలు తెలియబోతున్నాయా రానున్న రోజుల్లో అనేది చూడాలి. ఖచ్చితంగా కుట్టికైతే పద్మమ్మ విషయంలో అనుమానం వచ్చి ఇలా ఇక వీళ్ళను పట్టుకుంటుంది అనిపిస్తుంది. చూద్దాం మరి ఇలానే జరుగుతుందా, ఏం జరుగుతుందనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.